అక్కడ మనందరం కూడా కూర్చొని దేవుని ధ్యానం చేసుకుంటాం. అంతటి సమానమైనటువంటి ప్రాముఖ్యత కార్తీక దినోత్సవం నాడు కార్తీక పౌర్ణమి. మరి కార్తీక పౌర్ణమి నాడు అసలు ఎట్లా వచ్చింది కార్తీక పౌర్ణమి? అశ్వయుజ పూర్తి కాగానే దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసము చాలా పుణ్యమైనటువంటి మాసం. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటి ముఖ్యంగా మాతాజీలందరూ భగవాన్ కూడా ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు సాయంత్రము ఉసిరి చెట్టు బొమ్మని కానీ ఉసిరి చెట్టు కింద కానీ దీపారాధన చేసి ఆ యొక్క దేవుడిని ప్రార్థిస్తారు. ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరు కూడా సమానమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి రోజు. శివకేశవులు వేరు కాదు, మనం అంతా శివుడు వేరు నారాయణుడు వేరని అనుకుంటాం, కానీ శివకేశవులు వేరు కాదు. మనకి ఈరోజు ఇప్పుడు మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అవతారం ఏమంటే పార్వతీ పరమేశ్వర అవతారం కాబట్టి వారిలో ఒక అంశ శివుడి ఉంది, ఒక అంశ పార్వతీ ఉంది. కాబట్టి మనం ఈ పవిత్రమైనటువంటి మందిరంలో ఈరోజు కూర్చున్నాం. కార్తీక మాసంలో ఎందుకు జరుపుకుంటారు అంటే, పూర్వము తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఒక వరం అడిగాడు. ఏ వరం అంటే, నేను ఎవరి చేత కూడా చంపబడకూడదు అని వరం అడిగాడు. అయితే బ్రహ్మ దానికి ఏమన్నా అంటే, ఆయన పుట్టుట గిట్టుడు కలిగే అది అసాధ్యము, అది దేవతలకు మాత్రమే సాధ్యం, కానీ నీకు అటువంటి వరాలు ఇయ్యమని చెప్పాడు. అంటే అప్పుడు ఏమంటే, మరి ఎట్లా అంటే, నీవు ఈ యొక్క చావుక 7 సంవత్సరాల బాలుని చేత ఉంటుంది. ఆ బాలుడు ఎవరంటే కార్తికేయుడు. ఇప్పుడు స్కంద అని మనం పాట పాడే భాష అంటే గణపతి పెద్ద కార్తికేయుడు పార్వతీ పరమేశ్వరు యొక్క పుత్రుడు. అందుకోసం ఈ కార్తికేయుడు అప్పటికి పుట్టలేడు కాబట్టి ఆయన పుట్టేదేనో ఆయన చేత సత్యదేనుడు అని చెప్పి మొత్తం మీద ఆయనకి కార్తికేయ చేతిలో సాగు గంటల చెప్తాడు. అయితే ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఎక్కువగా స్నానం చేయడం అనేటువంటిది నదులలో కానీ సముద్రంలో సముద్ర తీరంలో సముద్ర నీటి స్నానం చేసి చాలా పవిత్రం చేసి మన యొక్క పురాణాలు శాస్త్రాలు చెప్తాయి. మరి మన సముద్రానికి ఎంత మనం ఎదలేదు. అట్లాగే నదీ తీరాల్లో తగ్గలేదు. వికారాబాద్ వాస్తవైతే మూసీ నది ఉంటుంది, అది ఈ మధ్యన చాలా కష్టమైపోయింది అని చెప్పి భార్యాలను హైదరాబాద్ చెప్తున్నారు. మన దగ్గర అయితే బయటగానే ఉంది, కానీ అది జీవనదులు కాబట్టి మధ్య మధ్యన ఎండాకాలం అవి ఆగిపోతాయి, అక్కడక్కడ నీళ్ళు మాత్రం ఉంటాయి. కాబట్టి మరి దీనికి మన సముద్రం లేనట్లయితే, నది లేనట్లయితే ఏం చేయాలి అంటే, శాస్త్రాలు ఏం చెప్తాయంటే, చెరువులో కానీ అక్కడికి బావిలో కానీ అది లేకపోతే ఇంకొక అవకాశం ఇచ్చారు. ఏంటంటే, ఇంట్లో ఉన్న నల్లతో స్నానం చేసి మంచిగా పవిత్రంగా మన యొక్క శివుడి పూజ చేసేసి ఆయనకు ఆరాధించి ఆయనకు భక్తితో కానీ మన యొక్క అక్కడ దీపారాధన చేసి నమస్కారం చేసుకుంటే ఆయన మనకు సంతృప్తి మనం కోరుకున్నటువంటి ఫలితాలు కూడా మనకు కలుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు తర్వాత ఆ రాక్షస సంతతి 1000 సంవత్సరం ఇబ్బందులు పెట్టారు. అంటే దేవతలు కానీ భూమండలంలో ఉన్నటువంటి
రెండు విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. ఏంటంటే ఒకటి దీపోత్సవం, రెండవది ఏంటంటే జ్వాలాతోరణం అనేటువంటి రెండు విషయాలు తెలుసుకోవాలి. దీపోత్సవం ఎవరికంటే ఇది నారాయణుడికి, జ్వాలాతోరణం ఎవరికంటే శివుడి. మరి దీపోత్సవం వల్ల పెట్టి జ్వాలాతోరణం ఎందుకు చేస్తారు? దీపోత్సవం కేశవుడికి కూడా ఈరోజు సమానమైనటువంటి ప్రతిభతో ఆ భక్తులను పూజిస్తాం కాబట్టి 365 జ్యోతులను వెలిగించి, అంటే సంవత్సరానికి 365 రోజులు కాబట్టి 365 జ్యోతులు వెలిగించి ఆ యొక్క నారాయణుడికి పూజిస్తారు. మరి ఇంకొకటి మీకు చెప్పాను, గాలతోరణం. ఈ గాలతోరణం ఏంటి అంటే ప్రతి శివాలయంలో మన దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో కూడా శివ మందిరానికి ముందర 2 కర్రలు వాడి అక్కడ ఒకటి దానికి పైన కూడా కట్టి ఎండినటువంటి గడ్డి కింద గడ్డలు తీసుకొని ఆ గడ్డలను వాళ్ళు అంటిస్తారు. దాని కింద నుంచి మనం నడిస్తే అప్పుడు శివునికి మనము ఆ యొక్క అగ్ని ద్వారా వెళ్ళినట్టు అవుతుంది కాబట్టి శివునికి ఆరాధించినట్టు అని చెప్పి మనకు పురాణంలో చెప్తారు. దీనికి ఇంకొక గాథ కూడా ఉంది. హిమవంతుడి బిడ్డ సతీదేవి, హిమవంతుడు ఒక పెద్ద యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞానికి తన యొక్క అల్లుడిని శివుని పిలవడు. అయినా కూడా సతీదేవి అనుకోకుండా నేను వెళ్తానని చెప్పి వెళ్తుంది. వెళ్తే అప్పుడు అక్కడ ఎవరు పలకరించరు. ఎందుకంటే శివుడు అంటేనే ఆయన ఇష్టం లేదు, శంకరుడు అంటే. కాబట్టి బిడ్డలు కూడా ఎవరు పలకరించరు. బిడ్డలు కూర్చొని ఎవరు తల్లి మాట్లాడు కాబట్టి చాలా దుఃఖిస్తుంది. దుఃఖించి చివరికి అదే యజ్ఞ కుండలలో పడి ప్రాణం పొందుతుంది. అప్పుడు శివుడు మహా కోపంతో తాండవం చేసి ఈ విధంగా చేశారు కాబట్టి అని తన మాయ చేత వీరభద్రుడిని సృష్టించి ఆ యజ్ఞాన్ని మొత్తం సర్వనాశనం చేయాలని చెప్పి పంపిస్తాడు. ఆ సమయంలోనే వీరభద్రుడు అనేటువంటి మరి ఇప్పుడు ఆరాధ్య దైవము బొద్దపల్లిలో కూడా ఉంది, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. దారుణం ఉంది వీరభద్రేశ్వరుడు ఆలయం. అంటే శివుడి యొక్క ప్రతిరూపంగా అనుకోవచ్చు. అక్కడ హిమవంతుడు వాళ్ళని యజ్ఞం పాటు చేస్తారు, వాళ్ళని సంహరిస్తారు. ఇది కథ. అయితే ఆ సంహరించిన తర్వాత అప్పుడు అతనికి శాంతి చేయడానికి ఈ యొక్క జ్వాలాతోరణం అనేటువంటిది అతనికి ఏర్పాటు చేసి దాన్ని దిగు నుంచి నడుస్తారు. అంతేకాక దీపోత్సవం చేసి మన శివుడికి వారందరూ కూడా మొక్కుతారు, కొందరు ధ్యానం చేస్తారు. అయితే ఇది చాలా పవిత్రమైన రోజు కాబట్టి మరి మన యొక్క సేవల సభ్యులందరూ కూడా ఇక్కడ అనేకమైన దీపోత్సవాలు చేశారు. దీపోత్సవం చేస్తే మనం ఎన్నో పాపాలు తెలిసి పాపాలు చేస్తాం కాబట్టి మన పాప పరిహారం జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతి కార్తీక పౌర్ణమి నాడు మనము దేవుని భక్తి శ్రద్ధలతో శివకేశవుని ఎవరైనా పూజించవచ్చు. ఇద్దరు ఒకటి, రూపాలు వేరైతే ఒకటి. కాబట్టి శివకేశవుని పూజించి వారిని మనము జ్వాలాతోరణం నుండి మన ఏరియాలో జరుపుకోవడం లేదు, కానీ చాలా చోట్ల జ్వాలాతోరణం అంటే జీవన్ముక్తులు అని చెప్పి ప్రతి. కాబట్టి అందరూ కూడా మనము కనీసము ఆ యొక్క కలియుగంలో రామనామం చేతనే మనము భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అలాగే శివుడు తలపై ఆ లింగంపై నీళ్లు వచ్చినప్పుడు భావన చేతనే సంతృప్తులు అవుతాడు. కాబట్టి ఒక్క సెకండ్, ఒక నిమిషం మనం ఆ యొక్క భగవంతుడిని దర్శించి మనం పూజిస్తే భావం. అందుకోసం భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి అని చెప్పారు. అంటే భగవంతుని పత్రం చేత
కోరికలు లేకుండా కూడా మనం కోరుకోవాలి. 10th క్లాస్ పాస్ అయితే టెక్కాలంటే స్వామి ఉంటారు. అట్లా పిల్లలు నేర్పాలి. ఏ కోరికలు కోరకుండా మన భగవంతుని ప్రార్థించినట్లయితే అది మనస వాచకరం అంటే రికరెన్స్గా ప్రార్థించినట్లయితే అతను మనకు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మనకు